ఫస్ట్ టైం ఇక్కడ అన్న క్యాంటీన్లో ఫుడ్ తింటున్నాను. ఇట్స్ 5 రూపీస్కి లైక్ 1 రైస్, ఇంకా 2 కర్రీస్ అండ్ 1 పచ్చడి, కర్డ్ ఇవన్నీ బాగా పెడుతున్నారు. బట్ నా సజెషన్ ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ బ్రాంచెస్ పెడితే కొంచెం వాక్ డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. నేను అంత దూరం నుంచి రావాల్సి వస్తుంది. కొంచెం దగ్గరలో కొంచెం మల్టిపుల్ బ్రాంచెస్ పెడితే సో దట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారని నేను అనుకున్నా. అండ్ స్పేస్ ఆల్సో కొంచెం ఎక్కువ ఉంటే బాగుండని నా ఫీలింగ్. చాలా ఎక్కువ మంది వస్తున్నారు, స్పేస్ ఏమో తక్కువ అయిపోతుంది. సో స్పేస్ కూడా కొంచెం ఎక్కువ అయితే బాగుండు అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ నాది డిప్లొమా మెకానికల్ అయిపోయింది. సో నేను కోచింగ్ తీసుకోవడానికి విజయవాడ వచ్చాను. విజయవాడ కోచింగ్కి సో ఆఫ్టర్నూన్ డైలీ ట్రావెలింగ్కి అది చేస్తాను. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్కి లంచ్ కోసమని నాకు యాక్చువల్లీ మా ఆఫ్టర్నూన్ నుంచి బాక్స్ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు తెచ్చుకోలేదు. సో ఇట్లాంటివి ఎప్పుడైతే సైజ్ లైక్ బయట హోటల్లో తినాలంటే బాగా కాస్ట్ లైక్ 200 పెట్టందే మనకి ఏది రావట్లేదు. సో అట్లాగే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన ఈ పథకం కింద అన్నా క్యాంటీన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సపోజ్ నేనే స్టూడెంట్ని, నాకు బాగా ఉపయోగపడింది. ఇప్పుడు 5 రూపీస్ ఫుడ్ అంటే అసలు 5 రూపీస్ మనకి కాఫీ రావట్లేదు, టీ రావట్లా. అట్లాంటిది 5 రూపీస్కి కొంచెం బెటర్ ఫుడ్ లైక్ బెటర్ అంటే చాలా బాగుంది. ఇచ్చే పప్పు కానీ రైస్ కానీ మన ఇంట్లో ఎలా వండుకుంటాం ఆ టైప్ రైస్, పప్పు మన ఇంట్లో చేసిన అమ్మ పప్పు లాగే, ఇంకా పెరుగు కూడా లాస్ట్లో. సో చాలా బాగుంది. ఇట్లాంటి గవర్నమెంట్ చాలా పెట్టినందుకు నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను. అండ్ మంచి నాకు ఆఫ్టర్నూన్ టైంలో పిలిచి ఎవరు అన్నం పెట్టింది, బట్ నాకు ఇట్లా మంచిగా తక్కువ రేట్లో భోజనం ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను గవర్నమెంట్కి. ఇట్లాంటి ఇంకా ఏమైనా ఉంటే లైక్ ఇప్పుడు పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు, ఇంకా పూర్ పీపుల్ ఉంటారు, తినలేని వాళ్ళు ఉంటారు. సపోజ్ ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ చూసుకుంటే లైక్ ఇప్పుడు చాలామంది అనకూడదు, సో అట్లా కొంచెం బెగ్గరగా అడుక్కునేలాగా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఒక 5-10 ఇస్తే డబ్బుల కంటే భోజనం పెట్టడం అనేది చాలా ముఖ్యం. సో ప్రతి ఒక్కరికి అట్లా అందడానికి తక్కువ కాస్ట్లో ప్రతి ఒక్కరికి కడుపు నిండేలా గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. భోజనం బాగానే ఉందండి, చాలా బాగుంది. నేను సైకిల్ రిపేరింగ్ చేస్తూ ఉంటా. పెద్ద వాటిలో పెద్ద పెట్టి తినలేవు, అలాంటి వాళ్ళు సరిపోతుంది. తినేస్తే సరి. ఇంకా క్వాలిటీ బాగుంది. ఇంకా ఆయన చాలా థ్యాంక్స్. నేను అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నాను. నాకు 20,000 శాలరీ, కానీ రోజుకు 100 రూపాయలు బయట తింటే భోజనం అయిపోద్ది అని చెప్పేసి నేను అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం తింటున్నాను. టీ రావట్లేదండి 5 రూపాయలకి. మనకి టీ కావాలంటే మినిమం 12 రూపాయలు 10 రూపాయలు ఏంది. టీ తాగాలంటే 10 రూపాయలు 12 రూపాయలు అవుతుంది. మనకి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి 2 కూరలు వేసి, ఒక పప్పు వేసి, పచ్చడి వేసి, పెరిగేసి మనకి ఇట్లా పెడుతున్నారంటే చాలా బాగుందండి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంకా మనకి ఉంటే, మనకి అన్నా క్యాంటీన్ అనేది ఉంటే మనకి చాలా బాగుంటుందండి. రోడ్డు మీద మళ్ళాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తింటారండి. ఇది సామాన్యుడు తినాలని ఏం లేదండి. జాబ్ చేసేవాడు తినొచ్చు, వాళ్ళ తినొచ్చు, ఇలా తినొచ్చు, అందరి కోసం పెట్టారు. అయితే ఏంటంటే నాకు చిన్న కోరిక ఏంటంటే, మనకి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త హాస్పిటల్ ఉంది కదండి, అక్కడ ఇంతకుముందు అన్నా క్యాంటీన్ ఉండేదండి. ఇప్పుడు తీసేశారు. జగన్ గారు ఎక్కిన తర్వాత అక్కడ అన్నా క్యాంటీన్ పెడితే బాగుంటుందండి. అదే నా కోరిక. భోజనం అన్నా క్యాంటీన్ బాగానే ఉందండి. కొద్దిగా లేని వాళ్ళకి, పని చేసుకునే వాళ్ళకి అంత బాగానే ఉంది. క్వాలిటీ కొంచెం పర్లేదండి, బాగానే ఉంది. పర్లేదు. ఈ ప్రభుత్వం పెట్టినందుకు లేని వాళ్ళకి కొద్దిగా పని చేసుకునే వాళ్ళకంతా బాగానే ఉందండి. భోజనం బాగుంది. మధ్యతరగతి వాళ్ళు కానీ, అగ్రవాళ్ళ వాళ్ళు కానీ ఎవరైనా సరే భోజనం చేసి వస్తున్నారు. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే భోజనం బాగుంది, శుభ్రంగా వస్తున్నారు. అయితే ఇప్పుడు డైలీ ఒక కూర పెడుతున్నారు, అది గురించి మార్పు చేయాలి. ఇంకన్నీ బాగున్నాయి. అంతేగాని ఇంకేం కాదు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఉంటాను. బాయ్. 5 రూపాయల భోజనం ప్రతి ఒక్క పేదవాడికి ఆకలి తీస్తుంది. చాలామంది అన్నం 5 రూపాయలు ఉచితంగా, 5 రూపాయలు అంటే 5 రూపాయలకి ఒక టీ కూడా రాదు. అలాంటిది ఫ్రీగా. ఇప్పుడు ప్లేట్లు కడిగిన వాళ్ళకి కూడా ఒక 700-800 అయినా ఈ 5 రూపాయల నామకరణంగా. కానీ ఈ పథకం చాలా ప్రతి ఒక్క మధ్యతరవాడు, పేదవాడు అవసరమైతే, లబ్ధిదారుడు అవసరమైతే, పెద్ద డబ్బున్న వ్యక్తులు కూడా అవసరమైతే భోజనం తినవచ్చు. ఇది చాలా మంచి ఆహారము. ఈ ఆహారానికి ఎవరు విమర్శించే రైట్స్ లేదు. చాలా విశేషమైన ఆహారము. కాకపోతే ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలా. ఇంకా అన్నా క్యాంటీన్ని చాలా మెరుగుపరుస్తారని మన సీఎం చంద్రబాబు నాయుడు చాలా ఉపకారమైన పని చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. అట్లాగే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు చాలా వినియోగించుకుంటాను. 5 రూపాయల భోజనం సూపర్గా ఉంది, మామూలుగా కాదు. దేవుడు
హోటల్కి వెళ్తే 100 రూపాయలు అయిపోద్ది. నేను సంపాదించేది ఎంత 400. ఇంట్లో ఇవ్వాలి, నేను తినాలి, ఉండాలి, సాగాలి సంసారం, అంతే కదా. అది 5 రూపాయల రోజులు సూపర్ హిట్. 5 రూపాయల భోజనం అంతా బాగానే ఉందండి. ఇప్పుడు 10 సంవత్సరాలు అంతకుముందు గతంలో కూడా చేశారు కదా, వర్క్ చేశారు, బాగానే ఉంది. అంత ప్రతిఫలం బాగానే ఉంది ఆశిస్తుంది. దీనివల్ల కూటమి ప్రభుత్వంలో బాగానే అందుబాటులో బాగానే ఇంకొద్దిగా సదుపాయం నుండి చేస్తే దాని వరకు మేలు అవుద్ది, అంతే. దానికంటే అంతా అందరికీ వెళ్ళే సదుపాయం బాగానే ఉంది. అంత బయట క్లాస్ వాళ్ళు కూడా వచ్చి తింటున్నారు. మొత్తానికి అందుబాటులో అయితే మొత్తం బాగానే ఉంది. ప్రత్యేకంగా చేసింది క్యాంటీన్ భోజనం బాగానే ఉంది. చాలామందికి ఉపాధి కల్పిస్తుంది. లేని వాళ్ళకి కూడా అందరికీ అందుబాటులో ఉంది. చాలామందిని ఆదుకుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. పేరు వంటాలు గోవిందరావు, ఆటో డ్రైవర్ని. నేను డైలీ అన్నా క్యాంటీన్లో తింటాను. నాకు చిరిచేది బాగానే ఉంది. నాకు రోజు వస్తుంటాను, నేను డైలీ తింటుంటాను. నేను ఒక చిరుద్యోగిని. ఇట్లా మార్కెట్కి వచ్చినప్పుడల్లా నేను వచ్చి భోజనం చేసి వెళ్తాను. అన్నా క్యాంటీన్లో భోజనం చాలా బాగుంది. 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఈ పథకం చాలా బాగుంది నాకైతే. 2 కూరలు, ఓ పచ్చడి, పెరుగు, 4 రకాలు పెడుతున్నారు. చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారికి చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే 5 రూపాయలకి భోజనం ఈ రోజులు ఎవరు పెట్టరు. 5 రూపాయలకి భోజనం ఈ రోజుల్లో ఎవరు పెట్టరు. మరి 5 రూపాయలకి భోజనం దొరకటం అంటే మామూలు మాటల. దాని గురించి ఏంటంటే అసలు అన్నా క్యాంటీన్ భోజనం గురించి కానీ దేని గురించి కానీ విమర్శించాల్సిన పని లేదు. చాలా బాగుంది. ఎవరైనా మీరు వచ్చి భోజనం చేయొచ్చు, ఎవరైనా వచ్చి భోజనం చేయొచ్చు. చాలా బాగుంది భోజనం. అసలు 2 కూరలు పెడతామే గ్రేటు. మన ఇంట్లో జరుగుద్ది అట్లా, మన ఇంట్లో కూడా జరగదు. బ్రహ్మాండంగా ఉంది భోజనం. అది చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా రుణపడి ఉంటాం. హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. మేము ఆర్ఎస్ నుంచి వర్క్ చేస్తున్నాం. ఇంకా రెగ్యులర్గా మేము అన్నా క్యాంటీన్కి వస్తాం. చాలా బాగుంటుంది ఫుడ్. పప్పు, తర్వాత కర్రీస్, చట్నీ, పెరుగు వేస్తారు. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మేము రెగ్యులర్గా వచ్చి ఇక్కడ ఫుడ్ తింటున్నాం. కాంప్లిమెంటరీగా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సీఎం సార్.